నమస్తే ఫ్రెండ్స్. మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటనకి పెట్టింది పేరు, డైలాగ్ మౌల్డేషన్కి పెట్టింది పేరు. ఆయన ఇప్పుడు వార్ 2 సినిమాలో నటించేశారు. సినిమా కూడా అయిపోయింది. ఇంకొక పాట మిగిలి ఉంది. ఆ పాట త్వరలో తీస్తున్నారంట. సరే, అది కాదు ఇప్పుడు న్యూస్. మనకి ఈ ఎన్టీఆర్ గారి సినిమాకు వార్ 2కి సంబంధించి ఒక మంచి అప్డేట్ డైరెక్టర్ రివీల్ చేశారు. అది ఏంటి, అసలుకి అది మనకి ఆనందాన్ని కలిగించుద్దా లేదా, ఇవన్నీ తెలుసుకునే ముందు అదొక చిన్న రిక్వెస్ట్. ఛానల్ కొద్దిగా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఆయాన్ ముఖర్జీ గారు, డైరెక్టర్ గారు, ఆయన ఎన్టీఆర్ గురించి, మన ఎన్టీఆర్ గారి గురించి చెబుతూ ఇలా అన్నారు. ఎన్టీఆర్ గారు మంచి నటుడు. ఆయన 2 షేడ్స్ క్యారెక్టర్ చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తే కానీ 2 షేడ్స్ ఉంటాయి. ఇతను హృతిక్ రోషన్ గారు ఫ్లాష్ బ్యాక్లో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంట. అప్పుడు ఎన్టీఆర్ గారిని చాలా యంగ్గా చూపించారంట. అసలు మన ఎన్టీఆర్ గారైనా ఒక 25 సంవత్సరాలు ఉంటాయా అని అనుకుంటా ఉంటా. ఆ మాటకు వస్తే అసలుకి గుర్తు కూడా పట్టవంట. మరి ఆయన చెప్పారు అది. అంత యంగ్గా, అంత అద్భుతంగా, అంత అందంగా ఉంటారంట. ఇది ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్. తర్వాత కొన్ని గొడవల కారణంగా వీళ్ళిద్దరూ విడిపోయి ఇద్దరు అపోనెంట్స్గా తయారవుతారంట. సరే, ఇదే ఆయన చెప్పింది. అయితే వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్లు కానీ, సీక్వెన్సెస్ కానీ, ఆ గెటప్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. అసలుకి అభిమానులకి కనుల పండంగా ఉండిద్ది. మీరు రాసి పెట్టుకోండి. హ్యాపీగా సినిమాకి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి వరల్డ్ వైడ్గా ఎంజాయ్ చేసి వెళ్తారని చెప్పారు. ఆ మాత్రం హింట్ ఇస్తే చాలు, ఆ మాత్రం భరోసా ఇస్తే చాలు, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ రెచ్చిపోతారు. అయితే ఈ సినిమాలో హృతిక్ రోషన్ గారికి జతగా కియా అద్వానీ గారు నటిస్తున్నారు. ఆవిడ ఇంకా అద్భుతంగా ఉన్నారనుకోండి, ఇక చెప్పే పనే లేదు. అయితే మరి ఎన్టీఆర్ గారికి జోడి ఎవరు, ఇది సస్పెన్స్. ఆయన ఏమన్నారంటే, ఎన్టీఆర్ గారికి వీరే ఉన్నారా, లేదా ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారు కియా అద్వానీతో రొమాన్స్ చేస్తారా, ఇలాంటి అన్ని ట్విస్టులు ఇంకా ఇంకా చాలా చాలా ఈ సినిమాలో ఉంటాయి. అందుకని ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు, హ్యాపీగా రండి. మీకు అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చిద్ది, హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు ఫీలింగ్ కలిగిద్ది అని ఆయాన్ ముఖర్జీ గారు ఈ మధ్య ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఒక నార్త్ శిఖరం, ఒక సౌత్ శిఖరం, మొట్టమొదటిసారి ఇండియన్ సినిమాని మ్యాచ్ చేస్తాను. అలాంటి సందర్భంలో నేను ఎంత కష్టపడ్డానో, ఎంత ఎలివేషన్స్ ఇచ్చుంటానో మీరే సినిమాలో చూస్తారు. నేను చెప్పేదానికి ఇంచు తగ్గినా సరే, అసలు నేను చెప్పేదానికి ఇంచు తగ్గినా సరే మీరే అంటారు, మీరు చూస్తారు కూడా. అది ఈ వార్ 2 అంటే అని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి అద్భుతమైన భరోసా ఇచ్చారు ఆయాన్ ముఖర్జీ గారు. చూద్దామండి, ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారు ఆ కలయిక ఎంత అద్భుతంగా ఉందో చూద్దామండి. నిజంగా ఫ్యాన్స్కి అంతకంటే ఆనందమే ఉండిద్ది. ఎన్టీఆర్ గారు గొప్ప నటుడు, ఆయనకి గొప్ప మౌల్డేషన్స్, గొప్ప గెటప్స్ మీరు వేయగలిగారంటే ఇది మొట్టమొదటి 2000 కోట్ల కలెక్షన్ సినిమా ఇద్దనటంలో ఏ డౌటు లేదు. దట్ ఈజ్ ఎన్టీఆర్. నమస్కారం. జై సౌత్ సినిమా.